కాంచన ఎప్పుడూ ఇతరులకు సాయం చెయ్యాలని చూసేది. అందుకే ఇరుగు పొరుగు వాళ్ళకి కాంచన అంటే ఎంతో ఇష్టం. పక్కింటి కవిత ఎప్పుడు ఏదడిగినా కాదనకుండా ఇచ్చేస్తుండేది కాంచన. అలా పక్కింటి వాళ్ళకి ఇంట్లో వస్తువులు ఇవ్వటం కాంచన అత్త కాంతమ్మకి ఇష్టముండేది కాదు. ఒకరోజు ఆ ఇంటికి పక్కింటి కవిత వచ్చింది. కాంచనా, కాంచనా. ఏంటమ్మా కవిత, ఉదయాన్నే అలా అరుస్తున్నావు? ఏం జరిగింది? మరేం జరగలేదు, కాసేపు కాంచనతో మాట్లాడడానికి వచ్చానంతే. చేతిలో అదేంటి? అంటే మా ఇంట్లో పంచదార అయిపోయింది, కాస్త తీసుకుందామని వచ్చాను. మీ ఇంట్లో వంట సరుకులు కొంటారా కొనరా? నువ్వు ప్రతిదీ మా ఇంటి నుండే పట్టుకెళ్తున్నావని నాకు తెలుసు. నిజం చెప్పు, నా కోడలికి ఏ మందు పెట్టారో అర్థం కావట్లేదు. ఎవ్వరొచ్చినా కాదనకుండా ఏది పడితే అది ఇచ్చేస్తుంది. చూడండి, మీరు నన్ను అవమానిస్తున్నారు. నాకు నోరుంది, నేను మాట్లాడితే బావుండదు. అయితే మాట్లాడు. ఏం మాట్లాడతావో మాట్లాడవమ్మా. అలా కాంతమ్మ అరుస్తుంటే అక్కడికి కాంచన వచ్చింది. వాళ్ల మధ్యన చేరి ఆ గొడవ నాపింది. ఇక తన అత్తతో మాట్లాడుతూ, గొడవెందుకత్తయ్యా, తనేం పరాయి మనిషి కాదు కదా, మన పక్కింటమ్మాయి కదా. అలా చెప్పు మీ అత్తకు. మీ అత్త చేసే ప్రవర్తన ఈ ఊళ్ళో ఎవ్వరికీ ఇష్టముండదు. ఎప్పుడు చూసినా అందరిపై నోరు పారేసుకుంటుంది. ఏదో ఆవిడ సొమ్ము దోచుకునే వాళ్లలా అందర్నీ చూస్తుంది. మనిషి అన్నాక ఆ మాత్రం సాయం చేసుకునే గుణముండాలి కదా. అది మీ అత్తకు అస్సలు లేదు. అందుకే ఆవిడ దగ్గరికి ఎవ్వరూ రారు. రేపు ఆవిడ చచ్చినా ఎవ్వరూ ఏడవడానికి కూడా రారు అంటూ కవిత కోపంగా ఏవేవో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కవిత వెళ్లిన తరువాత కాంతమ్మకి కోపం తన్నుకొస్తుంది. తన కోడల్ని చూసి కోపంగా అరుస్తూ, నీకు సంతోషమేగా? ఎప్పుడు చూసినా నువ్వు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. నువ్వనాల్సిన మాటలన్నీ ఊళ్ళో వాళ్లతో అనిపిస్తున్నావు. అసలు ఈ ఊళ్ళో నన్ను తిరగనివ్వకుండా చేస్తున్నావు కదే, నీకిప్పుడు సంతోషమేనా? అత్తయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దయచేసి మీరలా అనకండి. కాసేపు మౌనంగా ఉండండి. మీకోసం మంచినీళ్లు తీసుకొస్తాను అంటూ కాంచన వంటగదిలోకెళ్ళింది. తన అత్తకి మంచినీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. ఆ నీళ్లు తాగకుండా కాంతమ్మ కోపంతో తన కోడలు కాంచన మొహంపై కొట్టింది. చేసిందంతా చేసేసి ఇప్పుడేమీ ఎరగనట్టు ఎంత నంగనచ్చిలా మాట్లాడుతున్నావే? నీ కాస్త కూడా మనస్సాక్షే లేదు. అత్తయ్య, అది నేను చెప్పేది వినండి, కోపమొద్దు ఇక చాలాపు అంటూ కాంతమ్మ పెరటి వైపు నడుస్తుంది. చాలాసేపు ఇంటి వెనుక వైపు ఉన్న పెరట్లో కూర్చొని ఆలోచిస్తుంది కాంతమ్మ. ఈ ఊళ్ళో నాకెంత గౌరవం ఉండేది. అందరూ నాకు బాగా మర్యాద ఇచ్చేవాళ్లు. కాని నా కోడలి వల్ల నేనవేం పొందలేకపోతున్నాను. ఇప్పుడు నేనేదో ఒకటి చెయ్యకపోతే ఆ కవిత మాట్లాడిన మాటలే నిజమవుతాయి. రేపు నేను చస్తే నన్ను చూసి ఏడవడానికి కూడా ఎవ్వరూ రారనిపిస్తుంది. ఎలాగైనా దీన్నంతా మార్చేసేయాలి. అన్నింటినీ సరిచేసేయాలి. నా కోడలికున్న మంచి పేరుని నేను లాగేసుకోవాలి. ఊరంతా నా కోడల్ని తిట్టుకునేలాగా చెయ్యాలి. అప్పుడు గాని ఆ కాంచన తిక్క కుదరదు. మంచితనాన్ని మంచితనంతోనే జయించాలి. అలా కాంతమ్మ అనుకుని ఇంట్లోకెళ్తుంది. ఇక కాంచన వంట చేస్తుంటే అక్కడికెళ్ళి కాస్త ప్రేమగా మాట్లాడటం మొదలెడుతుంది కాంతమ్మ. ఆహా, ఈరోజేదో మంచి కూర చేస్తున్నట్టున్నావే. అవునత్తయ్యా. అయితే ఈరోజు మన ఇంటికి 5-6 మంది వస్తారు. వాళ్ళకి కూడా భోజనం వండి పెట్టాలి, సరేనా? ఎవరత్తయ్యా? మన బంధువులా? ఊరి నుండొస్తున్నారా? ఎవరో చెప్తే గాని నువ్వు వంట చెయ్యవా? ముందు నేను చెప్పింది చెయ్యి. వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రానివ్వకూడదు. అన్ని రకాల వంటలు చెయ్యాలి, సరేనా? అలాగే అత్తయ్యా. అలా కాంతమ్మ చెప్పినట్టుగా కాంచన వంటలు చేయటం మొదలెడుతుంది. ఇక వంటలన్నీ పూర్తయ్యాక అక్కడికి ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్లని తీసుకొస్తుంది కాంతమ్మ. పక్కింటి కవితని, ఎదురింటి వనజను, వెనకింటి జలజను, ఇంకొందరిని తీసుకొస్తుంది. రండి రండి, మీతో మాట్లాడి కలిసి భోంచేసి చాలా రోజులైపోయింది. అందుకే ఈరోజు ఇలా ఏర్పాటు చేశాను. అరే, మీలో ఏదో తెలియని మార్పు కనిపిస్తుందే. మనిషి కూడా చాలా హుషారుగా కనిపిస్తున్నారు. ఆ మొహంలో ఏదో తెలియని సంతోషం. ఇంట్లో ఏమైనా విశేషమా? మీ కోడలు శుభవార్త ఏమైనా చెప్పిందా? కాదు కాదు, నా కోడలు శుభవార్త చెప్తుందని నేను చాలా రోజుల నుండే ఎదురు చూస్తున్నాను. కానీ అది జరగట్లేదు. మీతో కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం తినాలనిపించింది. అందుకే ఇలా పిలిచాను.
ఈ రోజుల్లో కూడా ఇలా పక్కింటి వాళ్ళని పలకరించి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నిజంగా మీది మంచి మనసు. ఇక పొగడతలు ఆపండి, ముందు తిందాం పదండి. అమ్మా కాంచన, అందరికీ భోజనం వడ్డించేసేయ్. అలా కాంచన భోజనం వడ్డిస్తుంటే కాంతమ్మతో పాటు అందరూ తిన్నారు. కడుపు నిండా తింటూ కబుర్లు చెప్పుకుంటారు. ఇక అందరూ భోంచేసిన తరువాత అక్కడున్న పాత్రల్ని వంటగదిలోకి తీసుకెళ్లి శుభ్రం చేస్తూ ఉంది కాంచన. కాంతమ్మ మాత్రం అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఇక మరుసటి రోజు అలాగే ఊళ్ళోని మరో 6గురిని పిలుస్తుంది కాంతమ్మ. అలా రోజు కొందరిని ఆ ఇంటికి పిలిచి వాళ్లకి భోజనాలు పెట్టిస్తుంది. కాంచనకి విశ్రాంతి అనేదే ఉండదు. ఏంటో అత్తయ్య ఈ మధ్య పూర్తిగా మారిపోయారు. ఇంట్లో ఏ వస్తువిచ్చినా తట్టుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు తనే స్వయంగా అందరినీ పిలిచి మరీ భోజనాలు పెడుతున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ నాకు మాత్రం పనొత్తిడి ఎక్కువైపోతుంది. ఒక్కదాన్నే ఈ పనులన్నీ చేసుకోలేకపోతున్నాను. ఈ విషయాన్ని అత్తయ్యకి చెప్తే ఏమంటారో ఏంటో. కాంచన అలా అనుకుంటూ ఉంది. ఇక అప్పుడే అక్కడికి కాంతమ్మ వస్తుంది. పనులు చేస్తున్న కాంచనని చూసి, అమ్మాయి కాంచన, ఈరోజు మన ఇంటికి 10 మంది వస్తున్నారు. వాళ్ళకి భోజనాలు చెయ్యి. అన్ని రకాల వంటలు చేసి పెట్టాలి, సరేనా? అత్తయ్య, ఇంట్లో సరుకులైపోయాయి. అలా అంటే ఎలా? బజారుకెళ్ళి తీసుకురా. అలాగే అత్తయ్యా. అలా కాంచన బజారుకెళ్లి తనకి కావలసిన సరుకులు తీసుకుని ఇంటి దారి పట్టింది. దారి పక్కగా వెళ్తూ ఉంటే తనకి దేవుని విగ్రహం కనిపిస్తుంది. తన బాధని ఆ దేవుడికి చెప్పుకుంది కాంచన. దేవుడా, నాకు విశ్రాంతి అనేదే లేకుండా పోయింది. నేనిప్పుడు వంటింటికే పరిమితం అయిపోయినట్టు అనిపిస్తుంది. నా వల్ల కావట్లేదు. నువ్వే మా అత్త మనసు మార్చాలి. నాకేదో ఒక మార్గం చూపించు తండ్రి. అలా కాంచన దేవుడికి మొక్కుకుంటూ ఉండగా ఏదో తెలియని కాంతి తనలోకి చేరినట్టనిపిస్తుంది. ఇక మైకంగా అనిపించి ఇంటికి చేరుకుంది కాంచన. వెళ్లి సరాసరి మంచంపై పడుకుంది. ఇక మధ్యాహ్నమైంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా కొంతమందిని కాంతమ్మ ఇంటికి భోజనానికి తీసుకొస్తుంది. కాంచనని చూస్తే వంటగదిలో లేదు. తన గదిలో పడుకొని ఉన్న కాంచనని చూసి కోపంతో ఊగిపోతుంది కాంతమ్మ. కాంచనా, ఓ కాంచనా, లేవమ్మా. అత్తయ్యా, అది అది మైకం వచ్చి నిద్రపోయానత్తయ్యా. ఇలా కాకమ్మ కథలు చెప్తే ఎలా? వెళ్ళి వంట పని చూడు. అవతల వాళ్ళని భోజనానికి తీసుకొచ్చాను. నువ్వెప్పుడూ ఇంతే, నన్నందరి దగ్గర తలదించుకునేలా చేస్తావు. నేనంటే నీకు అస్సలు లెక్కలేదు. అత్తని అందరి ముందు అవమానించాలనే చూస్తుంటావు. అత్తయ్యా, మీరు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి, నేను తొందరగా వంట చేసేస్తాను. అలా కాంచన కోపంగా అక్కడి నుండి వెళ్తుంది. వంటగదిలోకి వెళ్లిన తరువాత కాంచన చకచకా వంటలు చేయాలని చూస్తుంది. ఇక అప్పుడే అక్కడొక పాత్ర కిందకు పడుతుంటే తనకి తెలియకుండానే ఒక చెయ్యి ఆ పాత్రని పట్టుకుంది. ఇంకోవైపు ఇంకో చెయ్యి కూర చేయటం మొదలెట్టేసింది. అది గమనించి కాంచన ఆశ్చర్యపోతుంది. ఏంటిది? ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని చేతులొస్తున్నాయేంటి? నేను నమ్మలేకపోతున్నాను. ఆ దేవునికి నా బాధ చెప్పుకున్నాను కదా, ఆయనే నాకీ వరమిచ్చాడనుకుంటా. దేవుడా, నువ్వున్నావు తండ్రి. ఇక కాంచన అలా అనుకొని ఆనందంతో మరింత హుషారుగా వంటలు చేయటం మొదలెట్టింది. తనకి తెలియకుండానే తన 10 చేతులు వంట చేస్తుంటాయి. అన్ని క్షణాల్లో పూర్తయిపోతాయి. వంటలన్నీ తీసుకెళ్లి తన అత్త ముందుంచింది కాంచన. ఆశ్చర్యంగా ఉందే. నిజం చెప్పమ్మా, నువ్వింత తొందరగా ఇన్ని వంటలు ఎలా చేయగలిగావు? పక్కింటి వాళ్ళెవరైనా నీకు సాయం చేశారా? లేదత్తయ్యా, నేనే చేశాను. ముందు మీరు తినండి అంటూ కాంచన అందరికీ వడ్డిస్తుంది. ఇక ఆ తరువాత మరుసటి రోజు కూడా కాంచన తన మాయా చేతుల సాయంతో వంటల్ని క్షణంలో పూర్తి చేస్తుంది. అలా రోజు క్షణంలోనే వంటలు చేస్తున్న కాంచనని చూసి కాంతమ్మకు అనుమానమొచ్చింది. ఒకరోజు చాటుగా వెళ్లి కిటికీలో నుండి చూడగా 10 చేతులతో వంటలు చేస్తున్న కాంచన కనిపిస్తుంది. భయంతో గజగజ వణికిపోతుంది కాంతమ్మ. వెంటనే కాంచన దగ్గరికొచ్చి, అమ్మా తల్లి, నిన్ను కష్టపెట్టాలని ఇలా చేస్తున్నాను. నీతో ఇన్నేసి వంటలు చేయిస్తే పని చేయలేక అల్లాడిపోతావనుకున్నాను. కాని నీకున్న మాయా శక్తుల గురించి తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించి తల్లి. నీకు దైవశక్తి ఉంది. నువ్వు దేవతవి. అత్తయ్యా, మీరు నన్ను బాధ పెట్టాలనుకున్నారు. కాని నేను మిమ్మల్ని బాధ పెట్టాలనుకోవట్లేదు. అందరూ సంతోషంగా ఉండాలి. అందులో మనం కూడా ఉండాలత్తయ్యా. ఇతరులకి ఇబ్బంది కలిగించే పని చెయ్యకూడదు. మనం మంచిగా ఉంటే ఆ దేవుడే తోడుగా నిలుస్తాడు.
అందుకు నేనే ఒక ఉదాహరణ. అవునమ్మా, అహంకారంతో స్వార్థంతో నేనేదేదో చేశాను. నీ దిక్క కుదర్చాలని అలా చేశాను. క్షమించమ్మా. బాధపడకండత్తయ్యా, అంతా మన మంచికే. అలా కాంచన అనగానే కాంతమ్మ సంతోషిస్తుంది. ఇక అప్పటి నుండి తన మాయా చేతులతో పనులు చేస్తూ తన అత్తని సంతోషంగా చూసుకుంటుంది కాంచన. తను ఊరి నుండి వచ్చినప్పటి నుండి ఏదో కోల్పోయినట్టుగా ఉంది. సొంత ఊరిని, సొంత వాళ్లని వదిలి సిటీలోని అత్తగారింట్లోకి అడుగుపెట్టింది దీప. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా మనసులో మాత్రం ఏదో తెలియని దిగులు పెట్టుకుని చింతిస్తూ ఉంది. ఇంతలో దీపను గమనించిన ఆమె భర్త వాసు, దీపా, ఎందుకలా దిగులుగా ఉన్నావు? నేనున్నాను కదా. నువ్వు మీ ఊరి గురించి ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. అలా బాధపడితే ఎలా దీపా? అది కాదండి, ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కోల్పోతేనే ఇంకొన్ని మన దగ్గరికి వస్తాయి. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ జీవితంలో మనకి ఏదీ శాశ్వతం కాదు. ఆఖరికి మన ప్రాణం కూడా. వాటి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. అలా వాసు దీపలు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి దీప అత్త శాంతం వస్తుంది. దీప మొహంలో బాధ గమనించి, వచ్చి 2 వారాల పైనే అయ్యింది. నువ్విలా ఉంటే ఎలా చెప్పు? అయినా నా పిచ్చిగాని నిన్నిలా వదిలిపెట్టకూడదు. నువ్వు ఈ ఇంటి కోడలివి. నీకంటూ కొన్ని బాధ్యతలు అప్పచెప్తే ఆ ఆలోచనలు రాకుండా పరారైపోతాయి. అమ్మా, నీ కోడలికి హుషారు తెప్పించాల్సింది నువ్వే, మరి చూసుకో. నాకు తెలుసులేరా, ఇక మా మధ్యకు నువ్వు రాకు. అమ్మా దీపా, రా వెళ్దాం. ఎక్కడికత్తయ్యా? ఇంకెక్కడికి, మన వంటగదిలోకి. నీకీ ఇంటిని సరిగ్గా చూపించలేదు కదా, అందుకే అన్ని గదులు చూపించి తర్వాత నీ సామ్రాజ్యాన్ని నీకు పరిచయం చేస్తాను. నా సామ్రాజ్యమా? అదేనమ్మా, వంటగది. ఆడవాళ్లకంతా అదే కదా అసలైన సామ్రాజ్యం. అంటూ శాంతమ్మ తన కోడలు దీపని తీసుకెళ్లి ఇల్లంతా చూపిస్తుంది. ఇంట్లో అక్కడక్కడ పచ్చని మొక్కలుంటాయి. వాటిని చూసి దీపకి చాలా ఆనందమేసింది. వెంటనే ఒక మొక్కను పట్టుకోగాని అవి నిజమైన మొక్కలు కాదని తెలిసి ఆశ్చర్యపోయింది. ఏంటత్తయ్యా, ఇవి నిజమైన మొక్కలు కావా? అవునమ్మా, అవి ఉట్టి అలంకరణ కోసమే ఉంచాం. అవంతా రబ్బర్ మొక్కలు. ఇంట్లో పచ్చగా ఉంటే బావుంటుందని అలా ఉంచేశానంతే. ఇకపోతే ఇదే వంటగది. వంటగదేంటి ఇంత విశాలంగా ఉంది? సిటీలో ఈ మాత్రం వంటగది ఉండాలి కదా. భోజనం తినడం కూడా ఈ గదిలోనే. అదిగో ఆ టేబుల్ పై కూర్చుని భోజనం తింటాం. ఇకపై ఇదంతా నువ్వే చూసుకోవాలి. కోడలు రాగానే నా బాధ్యత మొత్తం అప్పచెప్పాలని చూస్తున్నాను. ఇక నువ్వొచ్చేశావు కదా, ఇవన్నీ చూసుకో. వంటెక్కడ చెయ్యాలత్తయ్యా? ఇదిగో ఇక్కడే కదా, ఆ గ్యాస్ పొయ్యిపైనే వంటలు చెయ్యాలి. సరేనా? ఇక ఏ పూటకు ఏ వంట చేస్తావో, ఏ కూర వండుతావో అంతా నీ ఇష్టం. ఈ పనులు చేస్తే నీకు కాలక్షేపమైనట్టు ఉంటుంది, మీ ఊరి గురించి మర్చిపోయినట్టు ఉంటుంది. అత్తయ్యా, మీకు పెళ్లైన కొత్తలో మీరు కూడా ఇలాగే బాధపడేవారా? అవునమ్మా, ప్రతి ఆడపిల్లకు ఉండే సమస్యే కదా ఇది. అప్పటి వరకు హాయిగా సొంతింట్లో తిరిగే మనం ఆ తర్వాత పెళ్ళైతే ఇంకో ఇంటికెళ్ళాలి. కొత్త మనుషులు, కొత్త పలకరింపులు. మొదట్లో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. తర్వాత రాను రాను అలవాటైపోతుంది. దాన్ని శాపం అనుకోవాలో కొత్త జీవితం అనుకోవాలో తెలీదు. సర్దుకొని బతకాలంతే. శాంతమ్మ చెప్పే మాటలు దీపపై బాగా పనిచేస్తాయి. ఆ మాటలు విన్నాక కాస్త మనసుకు ఉపశమనం కలిగినట్టు అనిపిస్తుంది. ఇక వంట చేయటం మొదలెడుతుంది. అలా గ్యాస్ పొయ్యిపై వంట చేయటం కాస్త ఇబ్బందిగా కూడా అనిపించడంతో వెంటనే శాంతమ్మకి చెప్తుంది. ఇదేంటత్తయ్యా, ఈ పద్ధతేం బాగోలేదు. సిటీలో అంతా ఇంతేనమ్మా. క్షణాల్లో వాళ్ళకి ఏం కావాలో చేసుకొని తింటారు. పదార్థాలన్నీ సిద్ధంగా ఉంటాయి. మసాలాలు కూడా మనం రోట్లో రుబ్బుకోవాల్సిన పని కూడా లేదు. అన్ని పచ్చళ్ళు, పొడులు, మసాలాలు ఇక్కడ సిద్ధం చేసి అమ్ముతారు. సరే, ఈ పూటకు నేను వంట చేస్తాను, చూసి నేర్చుకో. అలాగే అత్తయ్యా. అలా శాంతమ్మ వంట చేస్తూ ఉంటే దీప తదేకంగా చూస్తూ ఉంటుంది. అలా కాసేపటి తరువాత కొంత సమయంలోనే వంటలన్నీ సిద్ధం చేస్తుంది శాంతమ్మ. ఇక కుటుంబమంతా భోజనానికి కూర్చుంటారు. అబ్బబ్బా, ఏంటమ్మా ఈరోజు వాసనలు అదిరిపోతున్నాయి. దీప చేసిందా వంట? అప్పుడేనా, తనకి గ్యాస్ పొయ్యిపై వంట చేయడానికి రావట్లేదు. అందుకే ఈరోజు నేనే స్వయంగా నేర్పించాను.
అవునండి, ఇక రేపటి నుండి నేనే వంట చేస్తాను చూడండి. అత్తయ్య, మీరు కూడా కూర్చోండి, నేను వడ్డిస్తాను. అరే దీపా, ఇక్కడ వడ్డించడాలేమీ ఉండవు. అందరం కలిసే తింటాం. నువ్వు కూడా కూర్చొని తిందువు. అలా దీపని కూడా కూర్చోబెట్టుకుని అందరూ కలిసి తింటారు. దీప ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే రుచి ఏం బావుండదు. అరే, రుచి పచ్చి లేదు, దీన్నెలా తింటున్నారు? దీపా, ఏమన్నా ఉందా? అది చేసింది అమ్మ కదా. నువ్వలా అనేస్తే అమ్మ ఏమనుకుంటుందో ఆలోచించావా? ఒరేయ్ బాబూ, కోడలు నిజమే కదరా చెప్తుంది. తనని మాట్లాడనివ్వు. అమ్మా దీపా, నువ్వు చెప్పింది నిజమే. ఏం చేయమంటావు చెప్పు? ఈ సిటీలో పొడులు మసాలాలు వేసి చేసే వంటలే ఉంటాయి. ఆ వంటే నాకు అస్సలు నచ్చదు. కానీ చేసుకొని తినాలి, తప్పదు కదా. నీకు రాను రాను అలవాటైపోతుందిలే దీపా, తిను. అన్నట్టు ఇవాళ రాత్రికి మన ఇంటికి చుట్టాలొస్తున్నారు. నా తమ్ముడు భద్రం, వాడి భార్య రమ్య, ఇంకా పిల్లలొస్తున్నారు. మనం రేపొద్దున మంచి వంటకాలతో అదరగొట్టాలి. అమ్మా, అయితే చికెన్ ఫ్రై, మటన్ పాయ, రోటీలు, పూరీలు చేసి పెట్టండి. వాళ్ళిష్టంగా తింటారు. అలాగే లేరా, అవే చేద్దాంలే. ఏమ్మా దీప, మనిద్దరం చకచకా వండి పెట్టేద్దాం, సరేనా? అలా శాంతమ్మ, వాసు, దీపాలు అనుకున్నారు. ఇక మరుసటి రోజుకు కావలసిన పదార్థాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది శాంతమ్మ. ఆ రోజు రాత్రికి భద్రం, రమ్య వాళ్ల పిల్లలు ఇంటికి చేరుకోగానే వాళ్లని చూసి చాలా ఆనందించింది శాంతమ్మ. అక్కా, ఏంటక్కా అలా చీకిపోయావు? కొత్త కోడలొచ్చిందిగా, ఇక నువ్వు హాయిగా ఉండొచ్చులే. ఏమ్మా దీపా, బాగున్నావా? బావున్నానండి. చాలా చక్కగా ఉన్నావు తల్లి. ఇక మాట్లాడుకున్నది చాలు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ప్రయాణం చేసొచ్చారు కదా, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. పొద్దున మాట్లాడుకుందాం. అలా శాంతమ్మ వాళ్ళని గదుల్లోకి పంపిస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్రపోతున్న అందరికీ గుమగుమలాడే వంటల సువాసనలు అందుతాయి. ఆ సువాసనకి నిద్రలేస్తారు భద్రం, రమ్యలు. ఇక గదుల్లో నుండి బయటకొచ్చి చూస్తే అక్కడ దీప కట్టెల పొయ్యిపై వంటకాలు చేస్తూ కనిపిస్తుంది. అరే, ఈ వంటకాలన్నీ మాకేనా దీపా? మీకోసమే ఈ వంటకాలు. గ్యాస్ పొయ్యిపై చేస్తే రుచి అస్సలు బావుండదు. అందుకే ఇలా కట్టెల పొయ్యిపై చేస్తున్నాను. వెళ్ళి తొందరగా తయారై రండి. నాకైతే నోరూరిపోతుంది. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను దీపా. నేను కూడా. అలా భద్రం, రమ్యలు చకచకా తయారై అక్కడికొచ్చి కూర్చుంటారు. వాళ్లకి వేడివేడి వంటకాలు వడ్డిస్తుంది దీప. ఆవురావురుమంటూ తింటారు. ఇక కాసేపటికి వాసు వస్తాడు. తన భార్య చేస్తున్న పని చూసి, అరే దీపా, ఏంటి నువ్వు చేసిన పని? ఇలా కట్టెల పొయ్యిపై చేస్తున్నావేంటి? ఇదేం పల్లెటూరు కాదు, సిటీ. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు చెప్పు? అసలు ఈ విషయం అమ్మకు తెలుసా? తెలీదండి. అయిపోయాంపో. అమ్మకొక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేసావేంటి దీపా? ఓరేయ్ వాసో, అలా మాట్లాడుతూనే ఉంటావా? వచ్చొక పట్టు. రుచి మాత్రం అమోఘం, అద్దిరిపోయింది. బాలే ఉందనుకో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆహా, ఇలాంటి వంటలు మళ్ళీ మళ్ళీ తినలేమనిపిస్తుంది. అద్భుతంగా చేసిందిరా నీ భార్య. అవునా? నిజమా? అయితే ఒక పట్టు పట్టాల్సిందే అంటూ వాసు కూడా వాళ్ల వద్దకి వెళ్లి అన్నీ వడ్డించుకొని తింటుంటాడు. వాళ్లలా తింటూ ఉంటే దీప వంటకాలు చేస్తూనే ఉంటుంది. ఇక కాసేపటికి అక్కడికి శాంతం వస్తుంది. శాంతమని చూడగానే దీప కాస్త భయపడుతుంది. అమ్మా దీపా, కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నావా? నేను నీకు ముందే చెప్పాను కదా, ఈ సిటీలో అందరూ గ్యాస్ పొయ్యిపై చేస్తారని. ఎందుకలా చేశావు? అత్తయ్య, మీరు ముందు కూర్చోండి. ఇదిగో తినండి అత్తయ్యా అంటూ దీప తన అత్తకి కూడా వడ్డిస్తుంది. వాటిని తిన్న శాంతమ్మ కంటతడి పెట్టుకుంది. అయ్యో, ఏంటత్తయ్య అలా ఏడుస్తున్నారు? బాలేవా? ఇలాంటి కమ్మటి వంట తిని చాలా రోజులైంది. అందుకే ఈ కన్నీటి బాష్పాలు. అత్తయ్యా, మనమెక్కడికెళ్ళినా మన రుచులను, అభిరుచులను మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు చూడండి, ఇలా కట్టెల పొయ్యిపై వంటలు చేసుకుని పల్లెటూళ్ళలోలాగా అందరం కలిసి ఒకచోట కూర్చొని తింటుంటే ఎంత బావుందో కదా. ఇతరుల కోసం మనం మారకూడదు, మన కోసం మనం బతకాలి. ఆహా, చక్కగా చెప్పావమ్మా. నేను చెయ్యలేని పని నువ్వు చేసి చూపించావు. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే. అక్కా, నీ కోడలు వంటలు అదరగొట్టేసిందనుకో.
ఇకపై మేము నెలకొక్కసారైనా ఇక్కడికి వచ్చేస్తాం. నిన్ను చూడ్డానికి కాదు, దీప చేసే వంటలు తినడానికి. భద్రమల అనగానే అందరూ పక్కున నవ్వేస్తారు. శాంతమ్మ కూడా మనసారా నవ్వుతుంది. వాళ్ళందరినీ చూసి దీప చాలా సంతోషిస్తుంది. చూడండత్తయ్యా, ఇకపై నేను రోజు కట్టెల పొయ్యి పైనే వంటలు చేసి పెడతాను. అలాగే చెయ్యి దీపా, నువ్వలా చేస్తానంటే అమ్మ అస్సలు వద్దనదు. అమ్మా దీపా, చాలా రోజుల నుండి నాకు చేపల పులుసు తినాలనుంది. కాని గ్యాస్ పొయ్యిపై చేసుకుంటే అంత రుచి ఉండేది కాదు. ఇక నా కోసం రేపొక్కసారి ఆ చేపల పులుసు చేయి తల్లి. మీరడగాలే గాని మీకోసం ఏదైనా చేసి పెడతానత్తయ్యా. అలా దీపా శాంతమ్మలు మాట్లాడుకుంటూ ఉండగా చుట్టుపక్కల ఇళ్లలో నుండి ఆడవాళ్లక్కడికొస్తారు. పక్కింటి పారిజాతమైతే కంచం తీసుకుని మరీ వచ్చేస్తుంది. అమ్మా శాంతమ్మ, గుమగుమలు అదిరిపోతున్నాయి. ఏదేమైనా ఇలా కట్టెల పొయ్యిపై చేసుకొని కుటుంబం అంతా కలిసి తింటే ఆ మజానే వేరు. నాక్కూడా కాస్త పెట్టండి, తిని పెడతాను. పారిజాతమల అనేసరికి అక్కడున్న వాళ్ళంతా ఆనందిస్తారు. ఇక అందరికీ కడుపు నిండా భోజనం పెడుతుంది దీప. ఇక ఆ రోజు నుండి పొయ్యిపైనే వంట చేస్తూ అందరికీ ఏం కావాలో చేసి పెడుతూ వాళ్ళని సంతోషంగా చూసుకుంటుంది దీప.